హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యశ్రీ వరల్డ్. పొడి పొడిలాడే వెజ్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కుక్కర్ బాగా వేడెక్కాక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ఆయిల్ వేడెక్కాక బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, సాజీరా, గసగసాలు, ఇలాచి, చెక్క మొగ్గ అన్నీ వేసుకోవాలి. ఇలాచీని మనం విడదీసి వేసుకోవాలి, లేకపోతే అవి పేలుతాయి. వంట రాని వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తూ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి, చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తాను. ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు బాగా వేగాక తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు టమాటాలు వేయాలి. టమాటాలు వేగేటప్పుడు కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుంటే మనకి త్వరగా టమాటాలు మగ్గుతాయి. సాల్ట్ వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకుంటే టమాటాలు త్వరగా మగ్గుతాయి. తర్వాత వెజిటేబుల్స్ని కొంచెం వేపించుకోవాలి. వేపించుకున్న తర్వాత కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేపాలి. కొంచెం పెరుగు బాగా కలుపుకోవాలి. మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. నేను కుక్కర్లో కాబట్టి చేసేది 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ పోసుకుంటాను. కొందరు 2 కూడా పోసుకుంటారు, కానీ నేను 1.5 గ్లాస్ మాత్రమే పోసుకుంటాను. అప్పుడు పొడి పొడిగా వస్తుంది మనకి రైస్ అనేది. 2 పోసుకుంటే కొంచెం మెత్తగా ఉడుకుతుంది. మెత్తగా కావాలన్న వాళ్ళు 2 గ్లాసెస్ కూడా పోసుకోవచ్చు. నేనైతే 1.5 పోసుకుంటాను ఒక గ్లాస్కి. బాగా కలుపుకోవాలి. మనం బియ్యం వేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడు మనం వేపించుకున్న ఫ్లేవర్ అంతా బియ్యానికి కూడా బాగా, రైస్కి కూడా బాగా పడుతుంది. 1కి 1.5 గ్లాసు బాగా కలుపుకోవాలి. కొంచెం కసూరి మేతి, బాగా కొంచెం నిమ్మరసం, కొంచెం నెయ్యి మనం స్టార్టింగ్లో తిరగమాత పెట్టేటప్పుడు వేసుకోవచ్చు. బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చూసేసుకొని, ఉప్పు చూసేసుకొని మనం ఇంకా మూత పెట్టేసుకోవడమే. బాగా తగినంత సాల్ట్ వేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఒక విజిల్ అండి, 1 విజిల్ చాలు. మనం అంత ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీస్తే చాలా బాగుంటుంది. పొడి పొడిగా ఉంటుంది. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతుందో. మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, ఒక నిమ్మకాయ, కొంచెం గోంగూర, పచ్చిమిరపకాయలు, గోంగూర పచ్చడి వేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి నా వీడియో